ఇక ఎన్ కన్వెన్షన్ హాల్ నుంచి మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రామ్ ప్రసాద్, హైడ్రా ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేసింది. అసలు ప్రెసెంట్ అక్కడ ఏంటి సిచ్యువేషన్? రేణుశ్రీ, మనం చూడవచ్చు గత కొద్ది రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా హైడ్రా అనేది చెరువులు కానీ కుంటలు కానీ అక్కడ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో వాటిపై కొరడా జులిపించడమే లక్ష్యంగా కూల్చివేతలు చేస్తుంది. మనం ప్రస్తుతం అయితే ఇక్కడ ఎన్ కన్వెన్షన్ నిన్న కూల్చివేసినటువంటి స్థలం వద్ద అయితే ఉన్నాం. చూడవచ్చు గత 10-15 సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఎన్ కన్వెన్షన్ కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టితో, ఎందుకంటే భవిష్యత్తు తరాలకు ఏదైతే మనం చూడవచ్చు ప్రకృతి పరంగా ఉన్నటువంటి చెరువులు కానీ కుంటలు కానీ వీటన్నిటిని కూడా భవిష్యత్తు తరాలకు అందించడమే లక్ష్యంగా అయితే ఆక్రమణకు గురైనటువంటి ఒక చెరువులు కానీ కుంటలు కానీ వీటన్నిటిని కూడా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించుకోవడమే లక్ష్యంగా ఇటు జిహెచ్ఎంసీలో ఈవీడీఎం విభాగంగా ఉన్నటువంటి ఒక ఈవీడీఎంను కూడా హైడ్రాగా రూపకల్పన చేయడంతో పాటు అదేవిధంగా ఐజీ స్థాయి అధికారి అయినటువంటి రంగనాథ్ను కూడా ఇక్కడ కమిషనర్గా ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యమంత్రి స్వయంగా చైర్మన్గా వ్యవహరిస్తూ అయితే హైడ్రాను ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగిస్తున్న నేపథ్యంలో మనం చూస్తున్నాం గత 20 రోజులుగా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా ఎన్నో కూల్చివేతలను చేయడం జరిగి మనం చూసాము. అంతేకాకుండా ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్, ఎన్ అనగా నాగార్జున కన్వెన్షన్గా కొనసాగుతున్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చడంలో ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు అధికారుల నుంచి కానీ ఎక్కడా కూడా తగ్గకుండా పూర్తి స్థాయిలో కూల్చివేతలు చేసినటువంటి దృశ్యాలను అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. దీనికి సంబంధించి ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా హెరిటేజ్ టవర్స్కు సంబంధించి కోకాపేటలో జరిగినటువంటి సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తొలిసారి హైడ్రా కూల్చివేతలపైన అయితే స్పందించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా ఇటు రాజకీయ నాయకులు కానీ సినీ ప్రముఖులు కానీ బడా వ్యాపారులు కానీ అదేవిధంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో రాణించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఇటు విల్లాలు కానీ అదేవిధంగా భవనాలు అపార్ట్మెంట్లు అన్నింటినీ కూడా కూల్చివేయడం జరిగింది. ఏదైతే చెరువుల్లో నిర్మాణం అనుమతులు లేకుండా అనుమతులు తీసుకున్నప్పటికీ కూడా హైడ్రా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా కూల్చివేతలు నిర్వహిస్తూ ఉంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో మనం చూడవచ్చు, ఇక్కడ హైదరాబాద్ అనగానే హైదరాబాద్కు అందం చెరువులు కుంటలే కాబట్టి వీటిని భవిష్యత్ తరాలకు అందించాలి, అంతేకాకుండా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో అయితే హైడ్రా కూడా ఆక్రమణలన్నింటినీ కూడా కూల్చివేస్తుందని చెప్పడంతో పాటు ప్రభుత్వం మీద ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా తగ్గేదే లేదనుకుంటూ కూడా రానున్న రోజుల్లో హైడ్రా ఇదే విధంగా ముందుకు సాగుతుందనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఎందుకంటే గత కొద్ది రోజులుగా హైడ్రా చేస్తున్నటువంటి పనులను చూసినట్లయితే చాలామంది ప్రజలు కానీ వివిధ పార్టీల నాయకులు కానీ అనేది ఏంటంటే కేవలం ఎవరో సామాన్యుల మీద మాత్రమే ఈ యొక్క దండయాత్ర జరుగుతుందన్నటువంటి ఒక కామెంట్స్ను కూడా తిప్పికొట్టే విధంగా ఇప్పటికీ హైడ్రా అధికారులు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. సామాన్యులు ఎవరు కూడా చెరువులలో ఆక్రమణలు చేసి నిర్మాణాలు చేపట్టలేదు. ఇవన్నీ కూడా ఎవరైతే వృత్తిపరంగా అంటే అక్రమ నిర్మాణాలు చేయడమే తమ వృత్తిగా తమ ప్రవృత్తిగా చేస్తున్నటువంటి వాళ్ళు అక్రమార్కులు మాత్రమే దీంట్లో పూర్తి స్థాయిలో ఉన్నారంటూ కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్తున్న నేపథ్యంలో బడా వ్యాపారులు కానీ కొంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ అదేవిధంగా చూస్తే గత ప్రభుత్వంలో మనం చూసినట్లయితే 1979 నుంచి 2023 వరకు తీసుకున్నటువంటి రికార్డును కనుక మనం పరిశీలించినట్లయితే గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అయితే పూర్తి స్థాయిలో ఇటు చెరువులు కానీ కుంటలు కానీ అత్యధిక స్థాయిలో అన్యాక్రాంతము కూడా గురవడంతో పాటు ఇట్లా అక్రమ కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా వెలిసాయని తమ దృష్టికి రావడంతో అయితే ఈ యొక్క కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందనే ఉద్దేశంతోనే హైడ్రా అయితే ముందుకు సాగుతుందని చెప్తున్న నేపథ్యంలో తమ సొంత పార్టీ నేతలైనా ఎవరైనా ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఇప్పటివరకైతే ఏ విధంగా హైడ్రా వ్యవహరించిందో రానున్న రోజుల్లో కూడా మరింత దూకుడుగా వ్యవహరించి చెరువులన్నింటినీ కూడా ప్రభుత్వ స్థలాలన్నింటినీ కూడా కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యం. మనకు ఇప్పటికే చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే హైదరాబాద్లో ఇటు జంట జలాశయాలు హైదరాబాద్ మొత్తంలో రానున్న 100 ఏళ్లకు సరిపడా విధంగా కూడా అప్పుడు గతంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి సీనియర్ ఇంజనీర్లు కూడా చాలా ప్రణాళికలు రూపొందించి వాటికి సంబంధించినటువంటి నివేదికలు కూడా ఉన్న నేపథ్యంలో అవన్నీ కూడా మనకి ఇప్పుడే కాకతీయుల కాలం కానీ ఇక్కడ మనం నైజాం కానీ గోల్కొండ నవాబులు వీళ్ళందరూ కూడా చూస్తే ఈ గొలుసు కట్టు చెరువులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కానీ ముఖ్యంగా హైదరాబాద్లో గొలుసు కట్టు చెరువులు ఒక చెరువుకు మరొక చెరువుకు అనుసంధానం అవుతూ నాలాలు ఉన్న నేపథ్యంలో ఆక్రమణ కారణంగా అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా నీరు కింది ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా ఇటు ఎఫ్టీఎల్ కానీ అదేవిధంగా అటు బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో అన్నీ కూడా కూల్చడంలో ఎక్కడ కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గదంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితమైనటువంటి ఒక తన అభిప్రాయాన్ని కూడా ఈరోజు తెలియజేయడం జరిగింది. రానున్న రోజుల్లో హైడ్రా కూడా మరింత ముందుకు సాగి హైదరాబాద్ వ్యాప్తంగా ఆక్రమణలు అన్నిటిపైన కూడా కొరడా జుల్పించేటువంటి పరిస్థితి కొనసాగనుంది. రేణుశ్రీ, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.